కేటీఆర్ చెప్తున్నాడు కదా సిరిసిల్ల నేను అభివృద్ధి చేసిన అని. సిరిసిల్ల అభివృద్ధిలో కేటీఆర్ పాత్ర ఏంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే నిజంగా ఆయన అభివృద్ధి చేసిండా? ఒక రకంగా చెప్పాలంటే సిరిసిల్ల ప్రజలు హిప్నటైజ్ గురి చేశాడు కేటీఆర్ కానీ కేటీఆర్ సంబంధించిన మనుషులు. బహుజన్ సమాజ్ పార్టీ అంటే ఓన్లీ దళితులకు లేకపోతే వాళ్ళ వర్గాలకు కాకుండా బీసీలకు కూడా అధికారం ఇస్తే మేము అధికారాలకు తీసుకురాగలుగుతాం అంటున్నారు. అదే కాకుండా ఇవాళ వీళ్ళు చేసే పని వల్ల ప్రవీణ్ కుమార్ రాజీనామాతోనే తెలంగాణ ప్రజలకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ దాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ వెంటనే మీరు రాజీనామా చేయడం, అట్లే ఎల్లబెట్ట మండలంలో డీరెక్ట్ బాను ఆయన మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్కి వెళ్ళిండు. ఇప్పుడు మీరు కూడా రాజీనామా చేశారు. అంటే మీ తదుపరి ప్రయాణం ఎటుండబోతుంది? అంటే ఏ పార్టీతో కలిసి పనిచేస్తారు? ముదిరాజ్కి నేను ఒక ముదిరాజ్ కాస్ట్లో ఉంటున్న వ్యక్తిగా రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజ్ సమాజం కూడా నాతో కనెక్ట్ ఉన్నారు. వీళ్ళందరితో ఇప్పుడు కొంతమంది ఆలోచన ఏంటంటే ఆర్ఎస్పీ వచ్చిన తర్వాత బీఎస్పీకి చాలా క్రేజ్ పెరిగింది, కానీ ఓటింగ్ తగ్గింది అన్నది కొందరి వాదన. అంటే ఆర్ఎస్పీ బీఎస్పీకి రావడం వల్ల బీఎస్పీకి లాభం జరిగిందా నష్టం జరిగిందా? నష్టం జరగడం కాదు, అసలు నిజంగా కూడా చాలామంది గుర్తించిన విషయం ఏంటంటే ఆ 2018 ఎన్నికల్లో ఓటు పర్సెంటేజ్ పెరగడానికి కారణం నేను. ఇది చాలామంది తెలియదు. నేను అనేది ఎందుకంటే మీకు రాష్ట్రంలో ముదిరాజ్ క్యాస్ట్లో ఒక బలమైన ఫాలోయింగ్ ఉంది. మీరు రాష్ట్ర స్థాయిలో నాయకులు, ఇంత పెద్ద నాయకులు ఉండి మీరు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర టికెట్లు ఎందుకు అడుక్కుంటారు? మాయావతి గారితో మేము మాట్లాడినప్పుడు నేనే దానికి ప్రతినిధిగా రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళు ఉన్నారు. మేము మాయావతి గారు తెలంగాణలో మేము సింగిల్ ఆర్ చేసుకున్నాం ముదిరాజులం. ఓకే. ఈ ముదిరాజ్ సంఘం నుంచి ఉన్న రాష్ట్ర స్థాయి నాయకుడు పార్టీలో చేరుతాడు. చేరితే మీరు 30 సీట్లు ఇవ్వాలి ముదిరాజులకు. అదేవిధంగా ముదిరాజుల నుంచి ముఖ్యమంత్రిగా ప్రకటింపజేయాలి. దానివల్ల పార్టీలోకి తీసుకురావడంలో విఫలమైంది. ఓకే. ప్రవీణ్ కుమార్ గారు కూడా బీసీలను మొబిలైజేషన్ చేయడంలో కూడా విఫలమయ్యారు. తర్వాత షెడ్యూల్ కులాల్లో ఉన్న 2 కులాలను కూడా ఆర్గనైజేషన్ చేయడంలో విఫలమయ్యారు ప్రవీణ్ కుమార్ గారు కూడా. అది చెప్పగా తప్పదు. ప్రవీణ్ కుమార్ చాలా సందర్భాల్లో చాలా సభల్లో చెప్పిండు, కేసీఆర్ నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల మాత్రమే నేను నా పదవికి రాజీనామా చేసి అలా బీఎస్పీలో జాయిన్ అవుతున్నాను అన్నారు. కానీ అలా తిరిగి దొరల గడియలు బద్దలు కొడతాం, ఏనుగు ఎక్కి మేము ప్రగతి భవన్కి వెళ్తామన్న ప్రవీణ్ కుమార్ తిరిగి వాళ్ళ అదే కండువా కప్పుకోవడం వెనుక అంతర్యం ఏంటి? అట్లాంటి అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక కింది వర్గాల నుంచి ఒక అత్యున్నత స్థాయిలో చేరి ఒక కింది వర్గాలకు సింబాలిక్ ఉండాల్సిన వ్యక్తి, అదేవిధంగా ఎదుటి వర్గాలు కూడా అవహేళన చేసే పరిస్థితి అయింది. ఎట్లా అంటే ఏమయ్యా మీ బీసీఎస్సీలు రాజ్యం వెళ్తామంటూ అవుతుందా మీతో? మీరేమవుతుందా? మీకు మీ అందులో దమ్మున్నోడు ఉన్నాడా? ఎప్పుడు నడవంతా ఎత్తేసిపోతాడు అంటే నిజమా అని బిత్తర చూపులు చూసే పరిస్థితి తప్ప ఎందుకు లేడు మాకు నాయకుడు అని చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు సార్. అది ఆయన నెక్స్ట్ నేను ముఖ్యమంత్రి చేస్తాను ఇట్లా మరి ఏమన్నా చెప్పిండా మరి తెలియదు. కానీ ఇప్పుడు కేటీఆర్ గతంలో మంత్రిగా ఉన్నప్పుడు పద్మశాలీలకు వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా, ఏదైతే బతుకమ్మ చీరలకు ఇవ్వాల్సిన బిల్లులు ఉన్నాయో ఆ బకాయిలు చెల్లించకుండా, ఇప్పుడు అధికారం పోయిన తర్వాత రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బకాయిలు ఇవ్వకుంటే మేము ధర్నాలు చేస్తాం అని ఆయన చెప్పడం ఎంతవరకు సమంజసం? అది ఇప్పుడు చేసిన తప్పులు వాళ్ళు చేసి మళ్ళీ వీళ్ళ మీద ధర్నా చేద్దాం అంటే ఇజ్రాయెల్కి సంబంధించిన టెక్నాలజీ నుంచి ఎంతటి వాళ్ళ ఫోన్లైనా ట్యాప్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం మోడీ తెప్పించింది.